బాగురా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అన్నం తినలేదా? కొంచెం గట్టిగా మాట్లాడు. ఇంకేంత నేను వాయిస్ వినిపిస్తుందా వినిపిస్తలేదా? సరే మాట్లాడు, చెప్పు. ఇక మళ్ళీ మీ ఫ్యాన్స్ అట్ట అవుతారు. చెప్పు, ఏమని అట్ట అవుతారు? మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ బ్లాగ్స్. అందరూ బాగురా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే బతుకమ్మకు ఏమంటారా పువ్వు తెంపుకోవడానికి అయితే వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ రకరకాల పువ్వులు ఏమేమి ఉన్నాయో కోసుకొని వస్తాము. వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి అంతా క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు తొందరగా అయితే వెళ్తున్నాము. అదేంటి గునుక పువ్వు మాత్రము దొరుకుతలేదంట. ఏడు అడిగినా మా నాన్నకు ఫోన్ చేసినా కానీ గునుక పువ్వు అయితే లేదని అంటుండు. చూడాలి, మా చేనులో పోయి గునుక పువ్వు, ఇంక తంగడి పువ్వు, ఇంకేమేమి ఉన్నాయో పువ్వులన్నీ తీసుకొని రావాలి. వచ్చి బతుకమ్మ వేసుకోవాలి, మంచిగా ఆడుకోవాలనుకుంటున్నా. నా ఫోన్ అయితే ఖరాబ్ అయింది. నరసింహ ఏదో ఒకటి నొక్కి ఏదో వేసిండు. అది బ్యాక్గ్రౌండ్ సౌండ్ వెరైటీగా వినిపిస్తుంది. పోయి ఫోన్ చేయించుకొని వస్తా. అసలు ఫోన్కి ఏమైందో ఏమో నాకేం అర్థమవుతలే. ఆ ఫోన్ గురించి ఏదో నొక్కిండు ఏమో. ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇంకా ఇప్పుడైతే ఊరికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా ఈరోజు రేపు బతుకమ్మ పండుగ ఉంది కాబట్టి జర గునుక పువ్వు అదొకటి ఇదొకటి ఫ్లవర్స్ తీసుకొని రావాలి. ఇక్కడ అడిగితే చాలా రేట్లు ఎక్కువ చెప్తున్నారు. దొరకలేదు అసలు. గునుక పువ్వు అసలు దొరకలేదు అట్లా. ఇంకా వెళ్ళి అడవంతా తిరిగేసి ఇంకా ఊర్లో ఉంటుంది కదా, అక్కడక్కడ తిరిగేసి అంతా తీసుకొని వద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఇప్పుడు వెళ్ళేస్తాం. ఊరికి వెళ్ళేసి ఇక్కడ మా సడకులు కూడా వచ్చిందంట చాలా రోజుల తర్వాత. మళ్ళీ ఒకసారి ఆయన కూడా కలిసి వద్దాము. ఇక మైసమ్మ అయితే టిప్ టాప్ తయారైంది. తొందరగా వెళ్ళి పువ్వు తీసుకొని అట్లే మా అమ్మ వాళ్ళని కలిసేసి, మా అక్క వాళ్ళు వచ్చిరంట పోయి వాళ్ళని కలిసేసి పువ్వు తీసుకొని. గునుక పువ్వు మాత్రం ఖచ్చితంగా కావాలబ్బా. గునుక పువ్వు ఉంటేనే బతుకమ్మకు అందం చాలా బాగుంటుంది. పువ్వు తీసుకొని వచ్చి అమ్మవారిని పెట్టారు. అమ్మవారి దగ్గరికి వచ్చినాము. దర్శనం అయితే అయిపోయింది. అమ్మవారి చాలా చాలా బాగుంది. దసరా స్పెషల్ కాబట్టి చాలా మంచిగా డెకరేషన్ కూడా చేశారు. ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఇక్కడ మధ్యలో గంట పెట్టేసారు. అమ్మవారి విగ్రహం కూడా బాగుంది. ప్లాస్టిక్ నేను నిజం పూలు అనుకున్నా, ఇంకా ఇలా ఉన్నప్పుడు కంపల్సరీ ప్లాస్టిక్ ఉంటుంది. బాగుంది, చాలా చాలా బాగుంది. డెకరేషన్ అమ్మవారు కూడా సూపర్. మైసమ్మ పానీపూరి తింటుంది. బాగుందా? బాగుందంట పానీపూరి. మైసమ్మ ఇన్స్టాగ్రామ్ చేస్తుంది. సూపర్. మైసమ్మ చూసిన ఇన్స్టాగ్రామ్ లో కూడా దుమ్ము లేపేస్తుంది. ఏ రా దా బేట పోదాం. చిన్నారి హాయ్. హలో, జా తీ బండిది పోదాం. గంట అయితే స్టార్ట్ అయింది. మైసమ్మ బండి నడిపిస్తుంది. మేమైతే ఎంత చూడదు అందరం పడతాము. అదే ఎక్కడ పెట్టుకోదట, పెట్టుకుంటే అది వచ్చేదట. అందుకే ఏం పెట్టినా అది భయపడరు. ఇష్టం మారింది.
పువ్వు అయితే చిన్న సైజు ఉంది కదా, పెద్దగా లేదు. చాలా తక్కువ ఈసారి. చిన్నది తెంపునా, అంత పెద్ద వద్దు. పెద్ద కాదు, ఇది ఏంది తోకలు పెద్దగా ఉండాలి. ఇట్లా పెద్దగా ఉంటే పువ్వు మంచిగా పేరువనికి మంచిగా వస్తుంది. మొత్తం మీద ఇంటనే దొరికింది పువ్వు. ఎందుకు ఉంది కానీ ఇక వేరాలే, చాలా చిన్న ఉంది. చిన్న సైజు సైజ్ పండుగ తొందరగా వచ్చింది. మొత్తం చిన్నారి రానా తెంపుతురు. రానా అయితే హెల్మెట్ పెట్టుకుని తిరుగుతుండు. బండి మీద ఉన్నప్పుడు అయితే హెల్మెట్ పెట్టుకోడు. రానాకు భయం అవుతుందంట, ఏడుస్తుడు. ఏమైందన్నా? నేనదా ఏం కదా అన్నాడు. గడ్వా గిటానికి వస్తున్నావు. నెమలిక దొరికింది నాకు అడవిలా. తంగడి పువ్వు కోసం అయితే వచ్చినాము మీదకి. ఇక్కడ ఈ గుట్ట మీదనే మా ఊరోళ్ళంతా వన భోజనాల కోసం వస్తారు. గుడి వచ్చేసి ఆడుంది. నెమలి గారు ఒక్క నిమిషం ఆగండి, నేను కూడా వస్తున్నాను. వావ్, వాటి నెమలి. చాలా రోజుల తర్వాత నెమలిని చూస్తున్నా, చాలా బాగుంది. వావ్, ఏం చేస్తావు బతి? ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుంది. తంగేడు పువ్వు తెంపుకొని రమ్మంటే మేము ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటూ కూర్చుంది. అట్లుంటుంది మైసమ్మతోని. బత్తి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంది మైసమ్మ. స్టార్ట్ యాక్షన్. మైసమ్మ దొరికిందా తంగడు పువ్వు? తంగడు ఏడా లేదు. ఏం చేస్తాం లేనప్పుడు మరి ఎట్లా? బతుకమ్మ పూలతోనే బతుకమ్మ వేసుకొని ఆడాలి పాడాలి. అదే గడ్డు 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 అడవి సైడ్ ఇంకేడు సైడ్ తిరిగి నాకైతే కాలు కూస్తుంది. డ్యామ్ సైడ్ పోదాంపా, దొరుకుతా కన్ఫర్మ్. అక్కడ మన అలీనగర్ రోడ్కి అక్కడ దొరుకుతాయిపా. మైసమ్మ అదే ఏమో ఇది పువ్వు అంటారా ఏమంటారు నాకు ఏది కావచ్చు. ఏది సరైన బాగుంది అది. చామంతి పువ్వు అంటే చిన్న చామంతి. మేము కూడా ఆ చిన్న చామంతి చూస్తాం. అది ఏదో ఒకటి ఉంది, అది ఏడ కనబడుతుందో కనబడదు. ఆడవాళ్ళ తిరిగితే గిద్దలు దొరికింది నాకు. ఏడుందామా పువ్వే లేదు. గుంక పువ్వు గుంక తంగడు పువ్వు అయితే నాకు చెట్టు కూడా కనిపించలేదు. చిన్న మా చెట్టు మన చెట్టు కనబడలేదు. అప్పుడు
అనగా అసలు ఇప్పుడు వస్తుందా ఇంత దొరికింది మొత్తం మీదనైతే సాధించినాం కొంచెం దీనికోసము మినిమం లేదంటే ఒక 6 కిలోమీటర్స్ తిరిగినాం అడవి మొత్తం చుట్టూరా మొత్తం మీద ఇక్కడ దొరికింది. తింటున్నాం మైసమ్మ, మిర్చి బజ్జీ తింటుంది మైసమ్మ. ఇక పువ్వులు తెంపుకొచ్చినాము, అయిపోయింది. ఇంటికి వచ్చినాము ఇప్పుడే. ఇక తుర్కపల్లిలో కూర్చొని మిర్చి తింటుంది మైసమ్మ. మసాలా మిర్చి అంటారు ఇది. అమ్మవారి దగ్గర అన్నదాన ప్రసాదం అన్నదానం చేస్తున్నారు మా చెల్లె ఇంకా మైసమ్మ. ఒక్కటి పెట్టకు మై మైసమ్మతోని అందరూ భోజనాల ప్రోగ్రామ్ నడుస్తుంది. మాన్సా హాయ్ ఫ్రెండ్స్, ఈమె మా సబ్స్క్రైబరు, పేరు వరలక్ష్మి. హాయ్ చెప్పమ్మా. గుర్తుపట్టింది, అన్నదానికి కాడికి వచ్చినాము, గుర్తుపట్టింది. థ్యాంక్స్ అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.